జిల్లాలోని నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో మహిళా సశక్తి సంబరాలను నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, మరి జిల్లా కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మరి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ మహదాన్ గారు, అదేవిధంగా స్టేట్ కార్పొరేషన్ రాష్ట్ర సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పీడీ గారు, సాయిబాబు గారు, మరి బిందెల అధికారులు, మరి నాతో పాటు వచ్చినటువంటి మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, యాదగిరి గారు, నరేష్ గారు, మంచి గంగాధర్ గారు, మన సివిల్ చేస్తున్నారు. ఇక్కడ మహిళా నాయకురాలు ఉన్నారు. మరి అదేవిధంగా మొత్తం నియోజకవర్గం నుండి అన్ని సంఘాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరులకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మన ఎన్నికల కంటే ముందు మళ్ళా ఇంద్రమ రాజ్యం చేస్తాం, మరి మహిళలకి పెద్ద పిల్లలు వేస్తామని చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 18 నెలలలో మీకు అందరూ కూడా తెలుసు మహిళలకు ఏమి సంక్షేమ పథకాలు చేస్తున్నది ప్రభుత్వం ఉన్నది. అధికారం వచ్చిన మొదటి రోజే డిసెంబర్ 7వ తారీఖు నాడు మరి లాల్ బహదూర్ స్టేడియంలో పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులకే మనకు తెలంగాణ ఇచ్చిన మనం తల్లిగా భావించే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు డిసెంబర్ 9 నాడే మరి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది. ఉచిత ప్రయాణం అంటే మీకు ఉచిత ప్రయాణం, కానీ ప్రభుత్వం ఉచితంగా మీకు డబ్బులు ప్రభుత్వం కట్టాలి. మరి 18 నెలలలో చెప్పడం కాదు 6,500 కోట్లు ఆర్టీసీ ప్రభుత్వం కట్టిన టికెట్ల పైసలు. అంటే ఒక్కొక్క మహిళ 1000 నుండి 1,500 రూపాయల వరకు నెలకు దాంట్లో సేవింగ్ ఉంటా ఉంటే దానివల్ల మీకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు గుళ్ళకు ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉన్నారు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్లో చూస్తూ ఉన్నారు, లేకుంటే మీ తల్లిదండ్రులు పోతా ఉన్నారు, ప్రియంగా సేవ అడిగే అవసరం లేదు. సో ఈ విధంగా మీకు టెంపుల్ టూరిజం పెరిగేది, మరి షాపింగ్ కాంప్లెక్స్లో రష్ పెరిగేది. మరి అందరూ కూడా మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతని. అదేవిధంగా రేవంత్ గారు కరెక్ట్, మరి అందరూ కూడా మీకు తెలిసి మహిళా సోదరులు ఇంట్లో కరెక్ట్ లేకపోతే మహిళలే ఇలా 0 కరెక్ట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, మరి మహిళల చేతుల ఆస్తి ఉంటేనే ఇల్లు కావాలంటే ఉంటేనే ఆ ఇల్లు భద్రంగా ఉండాలని చెప్పి మరి వాళ్ళ మహిళల పేరు మీదనే జాగ్రత్తగా రీసెర్చ్ చేయించి మరి మా ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షల వరకు మనం కట్టిస్తాం. మన నియోజకవర్గంలోనే ఇప్పుడు దగ్గర 3,500 ఇల్లు స్టార్ట్ అయ్యాయి. ఇక మహిళా సొసైటీ పేరు మీద కూడా గతంలో చెప్పారు, చాలా నిధులు కూడా మేము లోన్ ఇస్తాం, మహిళలను ఏదో ఇంకెక్కడికో తీసుకుపోతామని మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మనము చెప్పింది చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కాబట్టి మనం మాట మీద ఉండాలని చెప్పి మీకు అందరూ కూడా తెలుసు. గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మొత్తం తెలంగాణ అప్రపాలు చేసి అవినీతి కుంభకోణంలో ఇరుకొని పోయి మరి మొత్తం ఎక్కడ చూసినా అక్కడ అప్రపాలైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా మరి మన అక్కజల్లని మనం కాపాడుకోవాలని చెప్పి మన ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా మహిళా సశక్తి పేరు మీద ప్రతి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా ఇప్పించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని కూడా సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో దగ్గర 70 మంది మహిళలు 70 లక్షల మంది
16 యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా బ్యాంకు లింకేజీ, మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు. గతంలో చెప్పారు చాలా వడ్డీ లేకుండా చెప్పి, కానీ ఇంటికి తీరే వడ్డీ. ఇవాళ వడ్డీ లేని రుణాలు మనం ఎన్ని ఇస్తా ఉన్నాం, అది ప్రాక్టికల్గా మన జిల్లాలో దగ్గర 400 కోట్ల రూపాయలు మరి వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. గతంలో మీకు వడ్డీ బకాయి ఉంటే బకాయి మాఫ్ చేయబోతా ఉన్నాం, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలు, ఇక్కడ ప్రతి జిల్లాలో ఎక్కువలో ఉన్న మహిళా శక్తి భవనం వరకు ఇక్కడ మన దగ్గర కూడా దాంట్లో కూడా అలా చేసి కలెక్టర్ దగ్గర మీకు అందరికీ మహిళా భవనం 1 కోటి రూపాయలతో మహిళా భవనం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా మేము ప్రార్థన చేస్తాం. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో మీకు మహిళా భవనం కట్టిస్తాం, ప్రతి విలేజ్లో మీకు మహిళా భవనం కట్టిస్తాం. మరి మా సిటీ ఇస్తామా, లేకపోతే ఎవరి డిఎంలో ఇస్తామా, సోషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామా, కానీ ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా చాలా గ్రామాల్లో మహిళా భవనం లేవు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, సార్ మేము చెట్టు కింద కూర్చుంటున్నాము, లేకపోతే స్కూల్లో కూర్చుంటున్నాము, గ్రామ పంచాయతీలో కూర్చుంటున్నాము, ఎక్కడ కూర్చున్నాం మరి మాకు ఏదో రెండాడుతున్నారు, ఎప్పుడైనా తీసుకుంటున్నారు. మరి మాకు అట్లా ప్రాబ్లం ఏంటంటే మరి మా అక్కలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక హాల్ ఉన్నారు మీటింగ్ పెట్టుకోవడానికి. ఆ హాల్ కూడా ఎలక్ట్రిసిటీ, వాటర్, మరి వాటర్తో సహా మరి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి ఇవాళ మేము మన నిజామాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మహిళా సంఘాలు కట్టిస్తాం. దయచేసి మీరు మరి వినండి. మీకు ఏదో సంవత్సరానికి ఉన్నాను కానీ మొత్తం ఒక 3-4 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో మహిళా సంఘం మేము కట్టిస్తాం. అదేవిధంగా ఏదో మహిళా క్యాంటీన్, శక్తి క్యాంటీన్లు మీరు కలెక్టర్ ఎప్పుడైతే ఉందో చెప్పారు. కలెక్టర్ క్యాంటీన్లు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు ఆఫీస్ మరి అక్కడ క్యాంటీన్లు మీరు నడిపిస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా క్యాంటీన్లు నడిపించుకోవచ్చు. ఇవాళ మనకి హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ 15 రూపాయలు 19 రూపాయలు రేట్ డిసైడ్ చేసి కొన్ని మున్సిపాలిటీ కడుతుంది, కొన్ని గవర్నమెంట్ కస్టమర్స్ కడతారు. మహిళా శక్తి క్యాంటీన్లు కూడా మీరు నడిపించుకోవచ్చు. అదేవిధంగా మహిళా శక్తి బజార్లు మీకు తెలుసు, హైటెక్ సిటీ దగ్గర శిల్పకళ గ్రామం ఉంటుంది. అక్కడ 3 లక్షల రూపాయలకు గజాల చాలా ఆడగల ప్రభుత్వము 3 ఎకరాలు మీకు మహిళా శక్తికి అనౌన్స్ చేసి అక్కడ దగ్గర 200 షాపులు నడిపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన ధర్మాలు మా సోదరులు చెప్పింది భవాని గారు పచ్చళ్ళు తయారు చేస్తామని చెప్పి ఇక్కడ నిజామాబాద్లో మీరు తయారు చేసిన పచ్చళ్ళు ఇక్కడ 100 రూపాయలు వస్తాయి. అదే హైదరాబాద్లో ఉంటే 500 రూపాయలు వస్తాయి. వాల్యూ డిసైడ్ కాబట్టి అదే మీరు తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి అక్కడ హైదరాబాద్లో మీకు మరి మహిళా బజార్లు శక్తి బజార్లో ఏర్పాటు చేశారు. అది కూడా మరి స్కూల్ యూనిఫామ్ కూడా మీకే ఇచ్చారు. అదేవిధంగా మరి ఆదర్శ పాఠశాల కూడా దగ్గర 1200 కోట్లు పెట్టి మరి గతంలో పాఠశాల విద్యను నిర్లక్ష్యం గురైందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా పిల్లలకు అన్ని వసతులు కావాల్సిన ఇక్కడ మీ పిల్లలు కూడా అక్కడ ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలోనే ఆ పాఠశాల పునర్నిర్మాణం జరగాలని చెప్పి మహిళా ఆదర్శ పాఠశాల పేరు మీద 1200 కోట్లు పెట్టి మీకు అధికారం ఇచ్చి దాన్ని చేయడం కూడా మీరే ఉంటుందండి. అదేవిధంగా ప్రమాద బీమా అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోతే అకాల మరణం మన దురదృష్టవశాత్తు వాళ్ళకు 10 లక్షల వరకు ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీ మనం క్రియేట్ తీసుకొచ్చినాం. అదేవిధంగా లోన్ బీమా మరొక సంఘం కానీ సంఘంలో సభ్యులు కానీ ఎవరైనా ఏదో దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు 2 లక్షల వరకు బీమా సౌకర్యం లోన్ కట్టే అవసరం లేదు. లోన్ ఆటోమేటిక్ విలువైతుంది, ఆ లోన్కే ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు అందరూ కూడా తెలుసు, విద్యుత్ శక్తి అందరికీ అవసరం ఉంటుంది. ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే గతంలో అదాని కానీ అంబానీ కానీ ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చేవారు. మీకందరూ కూడా ఈ ప్రభుత్వం 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్
అందరూ కూడా సోలార్ ప్లాంట్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ మనకు హైదరాబాద్లో ఆల్రెడీ 150 బస్సులు హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో మీ మహిళా సంఘాలు 150 బస్సులు మరి మీతో పంపించి ఆర్టీసీ అధ్యయనిస్తుంది. మరి మన దగ్గర కూడా తప్పకుండా అన్ని మండలాల్లో ఆర్టీసీ బస్సు చొప్పున మీ మహిళా సంఘాలకు అందజేస్తామని ఈ సందర్భంగా తెలుస్తాం. అదేవిధంగా పెట్రోల్ బంకులు మరి స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్స్, అదేవిధంగా బ్రాండింగ్ ఆఫ్ మీ ప్రొడక్ట్స్ను మార్కెటింగ్లో మీ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి, అదేవిధంగా మరి లింకేజీ మరి ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసుకోవడము, మరి అదేవిధంగా మీ ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేసే మొత్తం మీద మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యం. మరి మీకు అందరూ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మహిళలకు రాజకీయంగా 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 33% మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మరి తీర్మానాన్ని జగన్మోహన్ పంపడం జరిగింది. సో ఈ విధంగా మీ మహిళలందరూ కూడా పెద్దపీట వేసి మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా భాగస్వామ్యం తీసుకున్నారని చెప్పి చెప్తూ మరి ఎక్కువ కొంత పనిచేసేది పొందుతుంది. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఇవాళ ఎవరైతే ఉపయోగపడకండి ఇంకా బ్యాంకు లింకేజీ ద్వారా 204 సంఘాలకు 21 కోట్ల 210 అంటే 21.0 కోట్ల రూపాయలు మనం ఇస్తాం. అదేవిధంగా లోన్ బీమాలో 59 మంది సభ్యులను 41 లక్షల 38 లక్షలు, అదేవిధంగా ప్రమాణ బీమా సభ్యులకు 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు, అదేవిధంగా వడ్డీ రేటు కూడా 5 కోట్ల 91 కోట్ల రూపాయలు మొత్తము మన నియోజకవర్గంలో 27 కోట్ల 89 కోట్లు మరి మనం